ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడు. అయితే అంతకు ముందే జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా టైగర్ చేతికి గాయమైంది. ఆయన చేతికి కట్టు కట్టారు. అయినా కూడా గాయంతోనే దేవర షూటింగ్ పూర్తి చేశాడు తారక్. చేతికి అయిన గాయం చిన్నదే అయినా కొన్ని రోజులు రెస్ట్ తప్పదని వైద్యులు సూచించారు. దీంతో ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో ఒకేషన్‌కు వెళ్లాడు ఎన్టీఆర్. వాస్తవానికైతే ఈ పాటికి వార్ 2 షూటింగ్‌లో టైగర్ జాయిన్ అవ్వాల్సి ఉంది. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2 షూటింగ్‌ను ఈసారి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేశారు. అందుకోసం భారీ సెట్టింగులు వేశారు. ఇక షూటింగ్ స్టార్ట్ చేయడమే లేటు అనుకున్న సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయమైంది. దీంతో లేటెస్ట్ వార్ 2 షెడ్యూల్ని కాస్త పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎన్టీఆర్ తిరిగొచ్చాక వార్ 2 షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక స్పై యూనివర్స్ లో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో వార్ 2 తెరకెక్కుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు. అసలు హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ అంటేనే వార్ 2 పై అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. ఈ ఇద్దరు బిగ్ స్క్రీన్ పై తలపడితే బాక్సాఫీస్ బూజులు దులిపేయడం గ్యారంటీ. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మరి వార్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.